ట్యాగ్ అయితే నేను అడిగా నా ట్యాగ్ అయితే చేస్తున్నాను సార్. నమస్కారం సార్. మన అర్జునరావు గారు, జయంతి బాబు గారు అందరూ జరిగితే కనిపిస్తారు. ఓపెన్ అవ్వండి సార్. సార్ ఒక నిమిషం సార్. తెలుగు భాష, తెలుగు ఖ్యాతి, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టి సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని ఢిల్లీ వాళ్ళ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ నలిగిపోతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తున్న తరుణంలో, తెలుగు వారి మీద గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నానని ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచం దేశ నలుమూలలా చాటి 9 నెలల కాలంలోనే ప్రపంచాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం ఆవిర్భావకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా 103 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి రోజుల్లో ఈ రోజున మహానాడు జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, భవిష్యత్తు నాయకుడైనటువంటి యువ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న తరుణంలో కీర్తి శేషంలో నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని కావలి నడిబొడ్డున ఈరోజు ఘనంగా కార్యకర్తల కోలాహల మధ్య అభిమానుల సమక్షంలో ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశాన్ని స్థాపించి తెలుగు వారి యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం ఈరోజు తెలుగుదేశాన్ని స్థాపించారో, నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగువాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తూ నిరంతరం కూడా ఎన్టీ రామారావు గారిని మన్నం చేసుకుంటూ ఆయన ఆశయ సాధనలో నిరంతరం కృషి చేస్తూ ఈరోజు తెలుగుదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న కార్యకర్తలందరికీ కూడా
ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నాయకుడి స్ఫూర్తితో మన అందరం కూడా పార్టీలో పనిచేస్తున్నామో ఆ నాయకుడి యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా బీసీలకి నాయకుడిగా బీసీలందరినీ హక్కును చేర్చుకుని రాజకీయాల్లో తగినటువంటి స్థానాన్ని కల్పించిన వ్యక్తిగా మహిళలకు సమానమైన హక్కును కల్పించి సమాజంలో మహిళలను కూడా గౌరవం పెంచినటువంటి వ్యక్తిగా ఆస్తులు హక్కులు కల్పించిన వ్యక్తిగా కట్టడి అన్నం తినడానికి లేనటువంటి నిరుపేదలకు అన్నం కల్పించిన వ్యక్తిగా పెన్షన్ల సృష్టికర్తగా ఇళ్ల సృష్టికర్తగా ఎనలేని సేవలు చేసిన ఆంధ్రప్రదేశ్కి మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలను కొనసాగించే దాంట్లో కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిరంతరం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజు నుంచి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఈ రోజున ఆయన ప్రతి క్లస్టర్లోనూ ఈ రోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో ఏర్పడినటువంటి పార్టీలో ఉన్న సిద్ధాంతాలను ఉన్న ఆశయాలను నెరవేర్చే క్రమంగా అందరూ కూడా సంఘీభావం తెలిపి ముందుకు పోతారని ఇది తెలుగుదేశానికి క్రమశిక్షణకు మారిపోయినటువంటి తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు నాటినటువంటి బీజాలు ఈరోజు ఇంత ఒడిటింతగా మహావృక్షమై శాఖోపశాఖలుగా జాతీయ పార్టీగా ఈరోజు ప్రపంచ నలుమూలల తెలుగువాడు తరవెత్తుకునే విధంగా ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిని అందరం కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ